మలయాళంలో బాసిల్ జోసెఫ్ కి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. ఓటీటీ సినిమాల ద్వారా ఆయనకు ఇతర భాషా ప్రేక్షకులు కూడా బాగా చేరువయ్యిండు. మరి ఆయన నటించిన లేటెస్ట్ మూవీ పోన్ మ్యాన్. ఇప్పుడు ఈ మూవీ మనకు జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగులో కూడా ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే అజేష్ బాసిల్ జోసెఫ్ ఓ జ్యువెలరీ షాప్ లో సేల్స్ ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ షాప్ కు సంబంధించిన వ్యవహారాలను ఓనర్ కొడుకు ఆంబ్రోస్ చూసుకుంటూ ఉంటాడు. ఆ షాపు వాళ్ళు అమ్మకాలలో ఒక కొత్త పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. పెళ్లి కూతురికి బంగారు ఆభరణాలు ఏర్పాటు చేస్తారు. పెళ్లి రోజున చదివింపులు వచ్చిన డబ్బులు లెక్కిస్తారు. అందుకు తగిన బంగారం వరకు పెళ్లి కూతురుకు వదిలేసి మిగతాది తీసుకుని వెళ్లిపోతుంటారు. అలా స్టెఫీ పెళ్లికి 25 సవర్ల బంగారాన్ని ఏర్పాటు చేయడానికి అజేష్ ఒప్పుకుంటాడు. ఆమె అన్న బ్రూనో మాట మేరకు ఆ నగలను అందజేస్తాడు. అయితే అనుకున్న దానికంటే చదివింపులు తక్కువగా వస్తాయి. 13 సవర్లకు డబ్బు తీసుకున్న అజేష్ మిగతా 12 సవర్ల బంగారం ఇచ్చేయమని బ్రూనోను అడుగుతాడు. పెళ్లి కాగానే ఆభరణాలు తీస్తే గొడవలైపోతాయని వాళ్ళు అతన్ని పంపుతారు. అజేష్ ఆ బంగారు ఆభరణాల కోసం పెళ్లి కూతురు అత్తవారింటికి కూడా వెళతాడు. మరి పెళ్లి కూతురు నుంచి ఆ నగలను బలవంతంగా తీసుకుందామా అంటే ఆమె భర్త మరియం మహా దుర్మార్గుడు. మరి అది గ్రహించిన అజేష్ ఏం చేస్తాడు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు, అక్కడ చివరికి నగలతో అక్కడి నుంచి బయటపడతాడా లేదా అనేది తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాను చూడాల్సి. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఇలాంటి ఒక స్టోరీ లైన్ తో సినిమా కూడా తీస్తారా, ఇలాంటి బిజినెస్ కూడా చేస్తారా అని ఆలోచించే విధంగా దర్శకుడు అయితే ఈ సినిమాని తీర్చిదిద్దాడు. సరికొత్త పాయింట్ తో సినిమా అయితే వచ్చింది. ఒకసారి అయితే చూడొచ్చు తప్పకుండా ఈ సినిమా. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇట్లాంటి ఓటీటీలో విడుదలయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి కనుక తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏం లేకపోయినా పెళ్లిళ్ళు జరుగుతాయేమో గానీ బంగారం లేకుండా మాత్రం పెళ్లిళ్ళు అస్సలు జరగవు. కేవలం బంగారం విషయంలో తేడా రావడం వల్లనే చెడిపోయే సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. బంగారం అవతల వారి చేతికి వెళ్ళినంత తేలికగా తిరిగి మన చేతికి రాదు. దానికి గల రాజసం, ఆకర్షణ అలాంటిది. మరి అలాంటి బంగారం వలన ఒక యువతి, ఒక యువకుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది అనే అంశం చుట్టూ ఈ సినిమా అయితే తిరుగుతూ ఉంటుంది. జ్యువెలరీ షాప్ లో పనిచేసే ఒక యువకుడికి, అతని నుంచి బంగారాన్ని అప్పుగా తీసుకున్న యువతికి, బంగారానికి ఆశపడి ఆమెను పెళ్లి చేసుకున్న ఆమె భర్తకి మధ్య నడిచే స్టోరీ ఇది. ఈ 3 ప్రధానమైన పాత్రల చుట్టూ కథను ఆసక్తికరంగా నడిపించడంలో, కామెడీ టచ్ ఇవ్వడంలో దర్శకుడు అయితే సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఆ నగలు అజేష్ కి దక్కితే అతని జాబు పోకుండా ఉంటుంది. అవే నగలు స్టెఫీ దగ్గర ఆ బంగారం ఉంటే ఆమె కాపురం నిలబడుతుంది. అలాగే ఆమె భర్త ఆధీనంలో ఆ బంగారం ఉంటే అతని ఆశ నెరవేరుతుంది. మరి ఈ ముగ్గురితో ఆ బంగారం ఎలా దోబుచులాడబోతుంది అనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు వినోదభరితంగా ఉంటుంది. ఈ సినిమాలోని కొత్త పాయింట్ ని, ఆడియన్స్ ని ఈ సినిమా చివరి వరకు చూసే విధంగా చేస్తుంది. ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు ఈ సినిమా. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే కొన్ని పనులు కావాలంటే నేర్పుతో పాటు ఓర్పు కూడా కావాలి. కండబలంతో తలపడలేని చోటున బుద్ధిబలంతో కార్యాన్ని సాధించాలి. అవసరానికి ముఖం చాటేసే రాజకీయ నాయకులను నమ్ముకోవడం కన్నా కష్టాన్ని నమ్ముకోవడమే మంచిది అనే సందేశాన్ని ఇచ్చిన సినిమా. ఫ్యామిలీతో కలిసి సరదాగా ఎంచక్కా చూసే కంటెంట్ అయితే ఇది. వీలైతే ఒకసారి చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇది పోన్ మ్యాన్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.